యేసుక్రీస్తు తన బలి అర్పణ ద్వారా స్థాపించాడు. దీన్ని మించిన నిబంధన లేదు, ఉండదు, రాదు. ఇదే అంతిమ నిబంధన. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టండి. ఈ నిబంధన గాక ఇంకో నిబంధన లేదు. ఈ నిబంధనలోనే మనం స్థిరమై ఉండాలి. ఈ నిబంధనలోనే నిలిచి ఉండాలి. ఏ నిబంధన ఇది? క్రొత్త నిబంధన. చెప్పండి, ఏం నిబంధనమ్మా? ఎంతమంది ఉన్నారు కొత్త నిబంధనలో? ఓకే, ఈ క్రొత్త నిబంధనలో నువ్వు నిలిచి ఉండాలంటే యేసుని ప్రభువుగా అంగీకరించి బాప్తిసం తీసుకోవాలి. అంతే, సింపుల్. యేసుని ప్రభువుగా అంగీకరించి ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచాడు, ఆయనే దేవుడు, ఆయనే ప్రభు అని నమ్మి ఎవరైతే బాప్తిస్వం తీసుకుంటారో వారు ఆ నిబంధనలో అడుగు